బాగులు పెట్టిస్తారు పోవాలా మరి ఇప్పుడు బొమ్మనద్దు అమ్మవారు అనాలా బొమ్మను ఎట్లా అంటావు జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా కురుట్ల వినాయక నిమజ్జనం తయారులోను, ఇటు దుర్గాదేవి విగ్రహాల తయారులోను రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన పట్టణం. అంటే దాదాపుగా ఇక్కడ తయారైన విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తాయి. ఇంకా కాదు అంటే మహారాష్ట్ర వరకు కూడా, నాందేడ్ వరకు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్న సందర్భాలు ఉన్నాయి విగ్రహాన్ని. అంటే కొన్ని కోట్లాది రూపాయల వ్యాపారం ఇక్కడ సాగుతుంది. ఈ కోట్లాది రూపాయల వ్యాపారం సాగుతున్న అత్యంత గొప్ప కార్యక్రమంలో ఇది చాలా గొప్పదే. కొన్ని వందల మందికి దీనివల్ల ఉపాధి దొరుకుతుంది. దీనివల్ల కొన్ని వేల వందల కుటుంబాలు కూడా హాయిగా ఉన్నాయి, పని ఉన్నాయి, అంతా ఉంది. కానీ ఇక్కడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే వ్యర్థాలు ఏం చేస్తున్నారు. ఈ పిఓపి వాడుతున్న తరుణంలో కూడా ఈ వ్యర్థాలు ఏం చేస్తున్నారు, అవి ఎట్టుపోతున్నాయి, వాటిని ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న.
అంటే ఒక మంచి వెనుక ఒక మంచి జరుగుతున్న దీని వెనుక ఒక భయంకరమైన వినాశనం కూడా కనిపిస్తుంది కొరుట్ల కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల లోపల కానీ. ఎందుకు కనిపిస్తుంది అంటే ఎస్ఎఫ్ఏ స్కూల్ నుండి ముందుగా వస్తున్న ఫీడర్ ఛానల్ లోపల వ్యర్థాలు వారేస్తున్నారు. ఆ వ్యర్థాలన్నీ కూడా మళ్ళీ అక్కడ చెరువులోకి వెళ్ళిపోతున్నాయి. అక్కడ చెరువులోకి వెళ్ళిపోయి ఆ చెరువులో ఆ వ్యర్థాలన్నీ మల్లెమైపోయి ఆ మల్లెమైన వ్యర్థాలు అనేటివి మళ్ళీ ఒక చెరువులోకి, ఆ చెరువులోంచి మళ్ళీ ఒక చెరువులోకి, ఇలా 3 చెరువులోకి వెళ్తున్న కలుషిత నీరును కొరుట్ల పట్టణ ప్రజలు తాగాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇంతేకాదు ఇంకా విచ్చలవిడిగా ఎక్కడ దొరికితే అక్కడ వ్యర్థాలను పారేస్తున్న సంఘటన ఇక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ మీకు విజువల్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒక మంచి అద్భుతమైన ఒక ఆదర్శవంతమైన భక్తిభావం ఉన్న చోట ఇలాంటి పిఓపిలు వాడి ఆ వ్యర్థాలని ఇష్టం వచ్చిగా పారవేయడం వల్ల పడుతున్న ఇబ్బందిని అధికారులు గుర్తిస్తున్నారా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. అసలు అధికారులు గుర్తిస్తున్నారా లేదా ఆమ్యామాలకు అలవాటు పడి వదిలేస్తున్నారా అనేది ఇక్కడ ప్రజల్లో వస్తున్న సందేహం. ఎందుకంటే ఇన్ని వ్యర్థాలు పారేసినా కనీసం వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కానీ, వాళ్ళు ఆ వ్యర్థాలను ఏం చేస్తున్నారో, ఆ పిఓపి ఆ ప్లాస్టిక్ కవర్లను వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, గడ్డిని అవన్నీ ఏం చేస్తున్నారు, దాన్ని ఎక్కడ పారేస్తున్నారు, దానికైనా డంపియార్ లాంటిది ఇచ్చారా, లేకపోతే ఇంకేమైనా వ్యవస్థ ఉందా అనేది ఏం లేదు. ఈ రోజుకు వినాయక నిమజ్జనం జరిగి దాదాపుగా 10 రోజులు అయినా కూడా ఇంకా వస్తున్నా కూడా, ఇప్పుడు దసరా నవరాత్రులు వస్తున్నా కూడా చాలా సెంటర్లలో అలాగే పిఓపి పడి ఉంది, ఆ వ్యర్థాలు అలాగే పడి ఉన్నాయి. దీనికి కారణం ఎవరు అనేది ఇక్కడ వస్తున్న ప్రశ్న. దీనిని తొలగించాలి అనేది ఇప్పుడు ప్రజల్లో వస్తున్న డిమాండ్. అంటే దీన్ని తొలగించడం మటుకే వ్యవస్థ, మిగతా కార్యక్రమాలన్నీ కూడా పిఓపి పెడుతున్నారు. ప్రజల నుంచి ప్రభుత్వం మట్టి విగ్రహాలు పెట్టాలని చెప్పినా కూడా మట్టి విగ్రహాలు పెట్టకుండా పిఓపి విగ్రహాలు చేస్తున్నారు. సరే పిఓపి విగ్రహాలు చేస్తున్నారు, మీ మనోభావాలు దెబ్బతీస్తున్నారు అనేది అది ఒక తంతు నడుస్తున్నది. దాన్ని పట్టించుకోవడం కాదు. ఉన్న వ్యర్థాలు కనీసం పారవేసిన వ్యర్థాలను కూడా వృధా అయిన వాటిని కూడా ఒక క్రమబద్ధీకరణలో వాటిని డిస్పోజ్ చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. అలా చేయకపోవడం వల్ల పర్యావరణానికి ముప్పు జరిగే అవకాశం ఉంది. దీనిని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఇది యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఇంకా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్రజల్లో మున్సిపల్ అధికారులు ఈ కొందరు చాలామంది కాదు, కొందరు విగ్రహాల తయారీదారులతో కుమ్ముక్కై పట్టించుకోకుండా చూస్తున్నారు అనే టాకు మటుకు వస్తున్నది. జనంలో ఇది ఉంది. దీన్ని పోగొట్టాలి, మించి పర్యావరణాన్ని కాపాడాలి. అన్ని భక్తి భావాన్ని ప్రజల్లో వెల్లువిరేయడానికి అన్ని రకాలుగా అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్.